జర్మనీలో బడ్జెట్ షాపింగ్ చేయడానికి యూరోషాప్ అనే ప్లేస్‌లో మనకి 1-2 యూరోస్‌లో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. అక్కడ ఏమేం దొరుకుతాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. హలో అండి. నేను భాగ్య. వెల్కమ్ టు జర్మనీ సంగతులు. మనకి ఇండియాలో కొన్ని సిటీస్‌లో రూ. 99 షాప్స్ ఉంటాయి కదా! అలానే జర్మనీలో యూరోషాప్ అనే ఒక షాప్ ఉంది. ఇట్స్ ఎ బెస్ట్ బడ్జెట్ స్టోర్ అని చెప్పొచ్చు. ఈ షాప్‌లో ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ 1.5, 2 యూరోస్ లోపలే ఉంటాయి. అందుకే 99 స్టోర్ అన్నాను. బట్ ఇది జర్మనీ వెర్షన్ అనుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కేటగరీస్‌లో అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటూ ఉంటాయి. హోమ్ ఎసెన్షియల్స్, కిచెన్ ఎసెన్షియల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ లాంటివన్నీ గూడా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు బ్యూటీ సెక్షన్‌లోవి. పర్సనల్లీ నేనైతే టూల్స్ అవి యూజ్ చేస్తాను. అండ్ హెయిర్ క్లచెస్, హెయిర్ టైస్ అలాంటివి తీసుకుంటాను కానీ ఫేస్ మీదకి యూజ్ చేసేవైతే ఈ షాప్‌లో నేనెప్పుడు ట్రై చేయలేదు. ఈ సెక్షన్‌లో కలెక్షన్ చాలా బావుంటుంది అండ్ ఎక్కువే ఉంటాయి. బట్ ఈ షాప్‌లో ఈ టూల్స్ అన్నీ లేదంటే హెయిర్ టైస్ గానీ అవన్నీ కూడా ట్రెండ్‌కి తగ్గట్టే అప్‌డేట్ చేస్తూ ఉంటారు. సో, అన్నీ 1-2 యూరోసే కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అవే కాకుండా ఫుడ్ ఉంటది, క్రాఫ్ట్ సెక్షన్ ఉంటది, క్లీనింగ్ సప్లైస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. అండ్ ఇలా కార్డ్స్ కూడా ఉంటాయి. మనం గ్రీటింగ్ కార్డ్స్ ఓన్లీ న్యూ ఇయర్‌కి ఇచ్చుకుంటాం కదా! బట్ వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని అకేషన్స్‌కి గ్రీటింగ్ కార్డ్స్ యూజ్ చేస్తారు. లైక్ బర్త్‌డేస్ కానీ, యానివర్సరీస్ కానీ, మ్యారేజెస్ అయినా కూడా వాటెవర్ గిఫ్ట్ ఇస్తారు. ప్లస్ ఈ గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఇస్తారు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏ అకేషన్‌కైనా వీళ్ళు ఈ కార్డ్స్ యూజ్ చేస్తారు. పిల్లలకి కూడా డిఫరెంట్ థింగ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. లైక్ స్మాల్ బోర్డ్ గేమ్స్ కానీ, ఒకటి చిన్న గేమ్స్, డైమండ్ పెయింటింగ్స్, ప్లే డో ఆర్ సాఫ్ట్ టాయ్స్ అలా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కిడ్స్ ఎక్కువ టాయ్స్ అడుగుతూ ఉంటారు కదా! సో, ఇక్కడ ఏంటంటే తక్కువ ప్రైసే కాబట్టి ఎక్కువ తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా హ్యాపీ ఉంటది. బట్ ఏమంటే మనం ఎప్పుడు క్వాలిటీ చూసే తీసుకుంటాం కాబట్టి ఆహ్, వర్త్ అనుకున్నవి తీసుకోవచ్చు. లేదంటే ఇంకా ప్రైస్ పెట్టాలి అనుకునేవి వేరే షాప్స్‌లో ట్రై చేయొచ్చు. ఇది చూసారా స్నేక్ ముట్టుకోవడానికి ఏదోలా అనిపించింది. బట్ యాహ్! ఇక్కడ క్వాలిటీ అయితే కొన్ని బానే ఉంటాయి. మరీ తీసి పడేయక్కర్లేదు కానీ, కొన్ని మనం వేరే షాప్స్‌లో తీసుకుంటే బెటర్ అనిపిస్తది. బట్ ఎనీవేస్ ఇక్కడ దొరికేవన్నీ చిన్న చిన్న టాయ్సే కాబట్టి అంటే 1, 2 యూరోస్‌లో పెద్ద పెద్దవి రావు కదా! సో, చిన్న చిన్నవే ఉంటాయి. సో, ఓకే. కొన్ని టైమ్స్ యూజ్ చేసుకొని పాడేసినా పర్లేదు అన్నవి తీసుకోవచ్చు. ఇక్కడ ప్లే మొబైల్ లాంటివి కూడా కనిపించాయి. ఇది చూసారా మన చిన్నప్పుడు ఇలాంటి గేమ్ ఉండేది కదా! హాట్ వీల్ కార్డ్స్ కూడా ఉన్నాయిక్కడ. కలెక్షన్ అయితే బానే ఉంది ఇవి కూడా. ఇక్కడ స్టేషనరీ కూడా బావుంటది. కలెక్షను బావుంటది. క్వాలిటీ కూడా బావుంటది. మన ఇండియన్స్ స్టూడెంట్స్ వస్తారు గదా! మాస్టర్స్‌కి వాళ్ళకైతే మంచిగా స్టేషనరీ ఇక్కడ అన్నీ దొరికేస్తాయి. క్వాలిటీ కూడా బావుంటది. స్టూడెంట్స్ అనే గాదు, అప్పుడే ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్న వాళ్ళు కూడా ఈ షాప్‌లో వచ్చి ప్రొడక్ట్స్ ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు వేరే షాప్స్ ఉంటాయి. వూల్వర్త్, టెడ్డీ ఆర్ ఇంకా మంచి షాప్స్ ఉంటాయి. వాటిల్లో ట్రై చేయొచ్చు. ఆ షాప్స్‌లో ఏంటంటే ఓన్లీ 1-2 యూరోసే కాదు ఇంకా హై రేంజ్ కూడా ఉంటాయి. సో, అందుకని అక్కడ మనకి మంచి ప్రొడక్ట్స్ దొరికే ఛాన్స్ ఉంటదనమాట వీటితో కంపేర్ చేస్తే. సో, యాహ్! నెక్స్ట్ క్లీనింగ్ సప్లైస్ కూడా దొరుకుతాయి. మైక్రో ఫైబర్ టవల్స్ కానీ, గ్లోవ్స్ కానీ ఆర్ ఇది సింక్ ఆర్గనైజర్ లాంటిది. అంటే మనం స్క్రబ్బర్స్ అవి పెట్టుకోవడానికి, డస్ట్‌బిన్ కవర్స్, వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఎప్పుడు ఒకేలా కూడా ఉండవు. మారుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్రాఫ్ట్ సెక్షన్. ఈ మ్యాక్రమ్ థ్రెడ్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? వీటిలతో ఎలాంటి క్రాఫ్ట్ చేస్తారో అసలు. ఈ బ్యాగ్స్ అయితే ఐ థింక్ మనము వీటి మీద పెయింట్ వేసుకోవచ్చనుకుంటా. ఇక్కడ అడల్ట్స్‌కి అండ్ కిడ్స్‌కి కూడా డ్రాయింగ్ బుక్స్, క్యాన్వాస్ ఉంటూ ఉంటాయి. ఈ బీడ్స్ ఐ థింక్ ఇవి జ్యువెలరీ మేకింగ్‌కి యూజ్ చేస్తారనుకుంటా. లైక్ బ్రేస్లెట్స్, చైన్స్ అవి చేయడానికి. బట్ డిఫరెంట్ బీడ్ కలెక్షన్ ఉంటుంది. కానీ ఆ ప్యాకెట్స్ చాలా చిన్న చిన్న తక్కువ తక్కువ క్వాంటిటీ ఉంటాయన్నమాట. అసలు వాటిలతో అసలేమవుతాయి అనిపిస్తది నాకు. ఎందుకంటే మనకి ఇండియాలో తక్కువ ప్రైస్‌కి ఎక్కువ కలెక్షన్ అలవాటు కదా! సో, అందుకని అది చూసినప్పుడు నాకు అసలు ఇది సరిపోవు కదా అనిపిస్తది. ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి. మనం మంచిగా చేసుకోవాలి అంటే. సో, యాహ్! సో, ఇక్కడ దొరకనివంటూ ఉండవండి. చాలా వరకు బేసిక్ క్రాఫ్ట్ సప్లైస్ అన్నీ కూడా మనకి ఇలా షాప్స్‌లో దొరికేస్తాయి. అంటే ఈ షాప్ అనే కాదు, వేరే షాప్స్ ఇంకా కూడా ఉంటాయి. వాటిల్లో కూడా కలెక్షన్స్ బావుంటాయి. అక్రిలిక్ పెయింట్స్ అన్నీ ఈజీగా కూడా దొరికేస్తాయి. నాకు తెలిసిన వరకు మనకి ఇలాంటివి షాప్స్‌లో అంత ఈజీగా దొరకవు. మేబీ పెద్ద సిటీస్‌లో క్రాఫ్ట్ షాప్స్ పర్టిక్యులర్‌గా ఉంటున్నాయి. లైక్ మిస్టర్ డిఐవై అలాంటి షాప్స్. నార్మల్ విలేజెస్ ఆర్ టౌన్స్ వాళ్ళకి ఆన్‌లైన్‌లో ఈజీగా దొరికేస్తున్నాయి. సో, యాహ్!
ఇక్కడ గిఫ్ట్ ర్యాప్స్ కానీ, గిఫ్ట్ బాక్సెస్ అండ్ గిఫ్ట్స్‌కి పెట్టుకునే రిబ్బన్స్ లాంటివి గూడా ఉంటాయి. జస్ట్ దట్ 1-2 యూరోస్‌లో వచ్చే సైజ్ మాత్రమే ఉంటది. అంటే ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే ఆ 2 యూరోస్ బడ్జెట్‌లో రాదు కదా! సో, అందుకని జస్ట్ చిన్న చిన్న బాక్సెసే ఉంటాయన్నమాట. బర్త్‌డే డెకర్‌లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించింది 6 ఎల్ఈడీ క్యాండిల్ ఉంది చూసారా? అలానే బర్త్‌డే బ్యానర్స్, డిఫరెంట్ క్యాండిల్స్, బలూన్స్ అన్నీ ఉంటాయి. ఇదే టెడీ షాప్‌లో, వుల్వర్త్ అనే షాప్‌లో కూడా ఉంటాయి. బట్ అక్కడేంటంటే కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంటది. డిఫరెంట్ రేంజ్, ప్రైస్ రేంజ్ ఉంటది. ఇక్కడ నేను చూపించేవన్నీ అక్కడ కూడా ఉంటాయి. సిమిలర్ కేటగిరీ. బట్ ఇంకొంచెం ఎక్కువ ప్రైస్‌లో ఉండొచ్చు. ఆర్ 1-2 యూరోస్‌లో కూడా దొరుకుతాయి అక్కడ. ఈ షాప్ ఏంటి అంటే ఓన్లీ తక్కువ ప్రైస్ రేంజ్‌లోనే ఉంటాయి కాబట్టి తక్కువ కలెక్షన్ ఉంటది. బట్ ఉన్న వాటిల్లో బానే ఉంటాయి. థీమ్డ్ బర్త్‌డే పార్టీస్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. బట్ మీ థీమ్‌కి తగ్గట్టు దొరకచ్చు, దొరకకపోవచ్చు. లేదు దొరకలేదు అంటే అమెజాన్‌లో ఆర్ తేమోలో ఆన్‌లైన్‌లో ట్రై చేయొచ్చు. మనకి పర్టిక్యులర్ థీమ్ కావాలంటే ఇక్కడ చెప్పలేము. బికాజ్ పా పెట్రోల్ కొంచెం ఫేమస్ కాబట్టి అది దొరుకుతది ఈజీగా. మిగిలినవి కష్టమే యాక్చువల్‌గా నాకెప్పుడు కనిపించలేదు. ఇవైతే నియాన్ స్టిక్స్. ఇవేంటంటే మనం బ్రేస్లెట్స్ లాగా, చైన్స్ లాగా పెట్టుకోవడానికి కనెక్టర్స్ ఇస్తాడు. జస్ట్ అలా బెండ్ చేసి పెట్టుకోవడమే. అండ్ ఇదైతే పార్టీ బాల్ కనిపించింది నాకు. మంచిగా ఫుల్ లైట్స్ ఆన్ చేసి నైట్ టైమ్ దీన్ని పెడితే మంచి పార్టీ వైబ్స్ వస్తాయి. అండ్ ఇలాంటివి కూడా దొరుకుతాయి. కొన్ని కటింగ్ ప్లేయర్స్, మెజరింగ్ టేప్స్, పెయింటింగ్ బ్రషెస్, ట్రాన్స్పరెంట్ టేప్స్ లాంటివి అండ్ డక్ట్ టేప్స్, లాక్స్, చిన్న చిన్న లాక్స్ ఉంటాయి గదా! అంటే నంబర్ లాక్స్ ఆర్ నార్మల్ కీ ఉన్న లాక్స్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ కూడా మంచిగా దొరికేస్తాయి ఈ షాప్‌లోనే. అండ్ నాకక్కడ ఒకటి కనిపించింది. ఈ జూట్ థ్రెడ్ మనకి ఇండియాలో యూజ్ చేస్తాం గదా! అది కూడా ఉంది 1 యూరోకి. చాలా బావుంటదండి ఈ షాప్‌కొస్తే. తక్కువ ప్రైస్‌కి వచ్చేసరికి చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. తక్కువ తక్కువ అని చెప్పి అన్నీ తీసేసుకోవాలనిపిస్తది. ఎందుకంటే వేరే షాప్స్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ప్రైస్ తక్కువే అనిపిస్తది. బట్ చూసి తీసుకుంటాంలెండి కొంచెం మంచి క్వాలిటీ ఉన్నవే. అండ్ నెక్స్ట్ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్, స్టోరీ బుక్స్, నార్మల్ బుక్స్ కూడా ఉంటూ ఉంటాయి ఈ షాప్‌లో. అన్ని కేటగరీస్ ఉంటాయి ఈ షాప్‌లో. ఇది, అది అని ఏం లేదు. మొత్తం అన్నీ దొరుకుతాయి మనకి. ఇప్పుడు నేను చూపిస్తుంది ప్లాస్టిక్ కంటైనర్స్, బాక్సెస్, ఆర్గనైజర్స్ అవన్నీ అనమాట. ఇవి కూడా క్వాలిటీ బావుంటాయి. మరీ అంత చీప్ క్వాలిటీ ఏముండవు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. బావుంటాయి. కలెక్షన్ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంటది. బానే ఉంటది. ప్లాస్టిక్ యూజ్ చేస్తాము అనుకునే వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు చిన్న చిన్నవి. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తుంది గ్రీన్ గిఫ్ట్స్ అని ఉంది కదా! అదేంటి అంటే ఆ పాట్స్‌లో ఆల్రెడీ సీడ్స్ ఉంటాయి. అది మనం ఎవరికైనా గిఫ్ట్ చేసినా ఆర్ మనమే తీసుకొని యూజ్ చేస్తున్నా కూడా జస్ట్ మనం అందులో వాటర్ చేస్తే ఆ ప్లాంట్స్ గ్రో అయ్యి మనకి మంచిగా ఆ ప్లాంట్స్ వస్తాయి. అయితే ఇది నాకు భలే యూనిక్‌గా అనిపించింది గిఫ్ట్ ఐడియా. చాలా యూనిక్‌గా, డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ బ్యాటరీస్ కూడా మంచి బ్రాండ్‌వే ఉన్నాయిక్కడ. అన్ని టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ప్లాస్టిక్‌లో మనకి వాటర్ బాటిల్స్, గ్లాసెస్, ప్లేట్స్ లాంటివి కూడా అండ్ ఈ బాస్కెట్స్ అయితే చిన్నప్పుడు మనము లంచ్ బాక్స్ తీసుకెళ్ళేవాళ్ళం కదా! అలాంటి బాస్కెట్స్ కూడా ఉన్నాయిక్కడ. అండ్ సెరామిక్ కలెక్షన్‌లో ఈ కాఫీ మగ్స్ ఇవి కొంచెం బేసిక్‌గానే ఉన్నాయి. అంత ఫ్యాన్సీగా ఏమీ లేవు. అండ్ గ్లాస్‌వేర్‌లో గూడా మంచి గ్లాసెస్ కూడా మంచి కలెక్షనే ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా వరకు బానే ఉంటాయి ఇవి. ఈ సాసర్ అండ్ కప్ లేదంటే ప్లేట్స్, గ్లాస్ బాటిల్స్ కానీ, గ్లాస్ కప్స్, చిన్న చిన్న గ్లాస్ జార్స్, బాక్సెస్ అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇదైతే ఎగ్ పెట్టుకునేవన్నమాట. డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. వీళ్ళు అంటే ఈ ఎగ్ పెట్టుకునేది మనం తీసుకోం గదా! చాలా వరకు నేనైతే యూజ్ చేయనది. అలాంటివి గూడా భలే డిఫరెంట్‌గా అనిపిస్తాయి. కొన్ని కొన్ని సెరామిక్ కప్స్ కూడా కొన్ని బావున్నాయి. మేబీ స్ప్రింగ్ కలెక్షన్ అయ్యుండొచ్చు. అండ్ ఇవైతే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అనమాట. ఇవి కూడా కలెక్షన్ బానే ఉంటది ఈ షాప్‌లో కొద్దిగా. అండ్ ఇవైతే కిచెన్ యుటిలిటీ లాంటివి స్పాచులాస్ కానీ, తర్వాత నైఫ్స్ అండ్ డిఫరెంట్ బేకింగ్ ఎసెన్షియల్స్, బేకింగ్ ట్రేస్ లాంటివి లేదంటే చిన్న చిన్న స్టీల్ బౌల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అంటే పెద్ద పెద్దవి కాదు. కొంచెం చిన్న సైజ్, మీడియం సైజ్‌వి అవి దొరుకుతాయి. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో ఒక 2 బౌల్స్ ఏమో తీసుకున్నాను. అవి ఇప్పటి వరకు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. అసలేమీ ఇబ్బంది అవ్వలేదు నాకు దాంతో. డిష్ వాషర్‌లో కూడా పెడతాను. ఏమి ఇబ్బంది అవ్వలేదు. బట్ స్పాచులాస్ 2 తీసుకున్నాను. 2 కూడా యూజ్ చేసే కొద్దీ అవి వంగిపోయినట్టు అయిపోయినాయి అనమాట. అండ్ మినిమల్ కలెక్షన్ ఆఫ్ స్పైసెస్ ఉంటది. ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ మాత్రం.
మాత్రమే, ఆ ర్యాక్ మాత్రమే స్పైసెస్ అండ్ ఇవేమో డెకరేటివ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. అండ్ మనం గార్డెన్‌లో ఆర్ బాల్కనీలో పెట్టుకునే ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. హనీ బీ చూసారా భలే ఊగింది గదా! ఈరోజు ఈ షాప్‌లో ఏమేమి తీసుకున్నానో మీతో క్విక్‌గా షేర్ చేస్తాను. ఫస్ట్ ఈ నంబర్ లాక్ తీసుకున్నాను. అండ్ జల్లించుకునేది, బార్బిక్యూ స్టిక్స్ అండ్ ఎయిర్ డ్రైయింగ్ క్లే అండ్ ఎట్ లాస్ట్ మికాడో గేమ్ అనమాట. అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించి తీసుకున్నాను. మోస్ట్‌లీ జర్మనీలో ఉండే వాళ్ళకి ఈ షాప్ గురించి ఐడియా ఉంటుంది. ఫస్ట్ టైమ్ జర్మనీ వస్తున్న వాళ్ళకి ఆర్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పి వీడియో షూట్ చేశాను. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్‌గా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జర్మనీ సంగతులు.